తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటారు. చంద్రబాబు గారి కేసులో అదే జరిగింది. చంద్రబాబు గారు కోరుకుందేంటి? ఆయనకి రిలీఫ్ కావాలి. అంతేగాని బెంచ్ మార్క్ కేసు కావాలన్నారు. బెంచ్ మార్క్ కేసు లోద్రాకు కావాలి. ఇప్పుడు భవిష్యత్తులో చంద్రబాబు గారు ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తారంటే, ఏ అవినీతి కేసుల్లోనైనా సరే, ఏ నాయకుడైనా సరే, చంద్రబాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పు అంటూ ఉటంకించడం ప్రారంభిస్తారు. బేలాఎస్ త్రివేది గారు ఏం చెప్పారు? అవినీతి పరులు తప్పించుకోవడానికి 17A కారణం కాకూడదు అని చెప్పారు. అదే సందర్భంలో 17A ఈ కేసులో వర్తిస్తుంది, అలాగని కేసు నుంచి చంద్రబాబును విముక్తి చేయాల్సిన అవసరం ఏం లేదు అని తేల్చి చెప్పారు. ఇద్దరు చెప్పింది ఒకటే మొక్క. 409 సెక్షన్ తీసేయలేదు, కరప్షన్ కేసు కొట్టేయమని చెప్పలేదు, రిమాండ్ రిపోర్ట్ని కొట్టేయమని చెప్పలేదు, విచారించవచ్చని ఇంకొంచెం స్పష్టంగా చెప్పారు. అంటే బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ ఫేస్ చేయాల్సిందే. ఇది అసలు బాబు గారు కోరుకున్నది ఏంటి? తను అవినీతి పరుణ్ణి కాదని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వాలని. లోద్రా గారు ఏం చేశారు? 17A వర్తిస్తుందంటే ఆటోమేటిక్గా కేసు కొట్టేస్తారు కదా అనేసి ఆయన లీగల్ భాషలో చెప్పారు. ఈయన ఒరిజినల్ భాష ఆయన అర్థం చేసుకోవడంలో పొరపాటేమో. ఫైనల్గా వచ్చేటప్పటికి ఎటు కాకుండా ఈయన కోరుకున్నది జరగలేదు, రివర్స్ అయింది.